పొద్దుగా లేవగానే నా చేతికి ఈ కోడి పుంజుతో దర్శనం అయ్యింది. ఎందుకు తెచ్చారు అనగానే ఇంట్లో బోనాలు స్పెషల్ అంట, ఏటని కొయ్యాలి అనేసి చెప్పారు. సో బోనం చూసారా ఎంత నీట్ గా డెకరేషన్ చేశానో. సరే మరి ఇంకెందుకు లేట్, బోనం తీసుకొని గుడికి పోదాం. డప్పుల మోతే మోగాలి, కొట గండి మైసమ్మ బోనమెత్తాలి, కాళ్ళకు గజ్జలు కట్టాలి, యాప కొమ్ములతో ఎగరాలి. డప్పుల మోతే మోగాలి, కొట గండి మైసమ్మ బోనమెత్తాలి, కాళ్ళకు గజ్జలు కట్టాలి, యాప కొమ్ములతో ఎగరాలి. యాటల్ని బలి ఇయ్యాలి, కోళ్ళతోని మొక్కాలి, కొటకు రచ్చక ఉండేటి కొట గండి మైసమ్మ. మా పిల్ల పాపని చల్లగా చూడే కోట గండి మైసమ్మ, బాధలు సాధలు బాపుటకు నువ్వే రావే మైసమ్మ. పిల్ల పాపని మొత్తానికైతే గుడికి వచ్చేసాం. ఈ కోడిగాడు అయితే నా చేతిలో అస్సలు ఉండడం లేదు. ఫైనల్ గా డాడీ కూడా వచ్చేసారు, దర్శనం కూడా అయిపోయింది. చూసారా బోనాలు చూడండి కిర్రమని అంటుంది, అదిరిపోయింది కదా. కొబ్బరికాయలతో దర్శనం సూపర్ ఉంది. బోనం అంటేనే భోజనం. చూడండి ఎంత నైవేద్యం పెట్టారో. ఇంకొద్దిసేపు అయితే ఎక్కువ మంది వచ్చేస్తారు దర్శనానికి. చూసారా ఎంత ముచ్చటగా ఉన్నారో అమ్మవారు. అలానే మొక్కు తీర్చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే బోనాలు జరుపుకుంటారు అనుకుంటున్నాను. సో అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.